హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఈరోజు వ్లాగ్లో నేనైతే ట్రెడిషనల్ పద్ధతిలో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. నేనైతే ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను, కానీ ఇలా ట్రెడిషనల్ పద్ధతిలో అయితే చూపించలేదు కదండి. అంటే ఇది మరీ ట్రెడిషనల్ పద్ధతి అయితే కాదు, కాకపోతే కొంచెం సింపుల్గా ట్రెడిషనల్ వే అన్నట్టు నేనైతే చేస్తున్నాను. చూస్తున్నారా, ఇలా రోజు అయితే పాలు తీసేసుకొని కాంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన మీగడ వచ్చేస్తుంది కదా, దాన్ని అంతా కలెక్ట్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. సో ఎవ్రీ టైం నేను ఒక 1 మంత్ ఆర్ 1.5 మంత్కి 3 బాక్సెస్ అయితే కలెక్ట్ అయిపోతుంది అనమాట మీగడంతా కూడా. సో దాన్నంతా కూడా ఇలాగ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ అయితే మీగడ అంతా కూడా నేనైతే ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. అండ్ ఒకసారి బ్లెండ్ అయితే చేసేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ ఉంటుంది కదా, సో అవైతే యాడ్ చేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ వాటర్ వేసినా కూడా ఓకే. సో అలా వేసేసుకొని కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే ఒక 5 to 6 అయితే వేసేసుకోండి. అలా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పాల మీగడల నుంచి వెన్న అయితే సపరేట్ అయిపోతుంది. సో చూసారా, బ్లెండ్ చేసిన తర్వాత ఇలా మంచిగా వెన్నంతా కూడా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి ఎలా కలెక్ట్ అయిపోయిందో చూసారా. దీన్ని అయితే మెల్లగా హ్యాండ్స్తో ప్రెస్ చేసుకుంటూ అందులో ఉండే వాటర్ అంతా కూడా ఇలాగా తీసేసేయాలన్నమాట. సో అలా తీసేయంగా ఇప్పుడైతే మనకి వెన్న అయితే వచ్చేసింది కదండి. దీన్నంతా కూడా మనం దేంట్లో హీట్ చేయాలో అలా ఒక ప్యాన్ అయితే తీసేసుకొని పక్కనైతే వేసేసుకోండి. అండ్ చూసారా ఎంత వెన్న వచ్చిందో. మాకైతే ఆవు పాలు చాలా మంచిగా ఇస్తారనమాట. సో వాటర్ అంత ఎక్కువ కలపరు, అందుకని చెప్పి ఇంత అయితే కలెక్ట్ అయిపోతుందండి. జస్ట్ 1.5 మంత్కే మంచిగా అయితే 2 బాటిల్స్ దాకా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మాత్రం కొంచెం తక్కువ ఎక్కువ అలా అవుతూ ఉంటుంది అంతే. అండ్ దీన్నంతా కూడా వాటర్ లేకుండా ప్రెస్ చేసేసుకొని ఇలా అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మనం సపరేట్ చేసాం కదా ఈ వెన్నని, మనము అలానే ఒక గ్లాస్ జార్లోనో లేదా బాక్స్లోనో స్టోర్ చేసేసుకోవచ్చు. మనం బ్రెడ్ ఏదైనా తెచ్చుకున్నప్పుడు హీట్ చేసేసి ఈ బటర్ని మంచిగా దానిపైన కోట్ లాగా వేసేసి హీట్ చేసి ఇచ్చామంటే చాలా కమ్మగా బాగుంటుందండి. ఒకప్పట్లో నెయ్యి కాంచాలి అంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు చాలా డిఫరెంట్ టెక్నిక్స్ అయితే వచ్చేసింది కదండి. చాలా ఈజీగా నెయ్యి అయితే చేసేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది అలానే అంటే మీగడ వస్తున్నా కూడా తీయకుండా అలానే చేసేస్తున్నారు. అంటే నెయ్యి చేసే ఓపిక లేక. కానీ నెయ్యి చేసుకొని ఆ నెయ్యిని పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. సో మన హోమ్ మేడ్ కదా, చాలా బాగుంటుంది. సో మీకు ఫ్రీ టైం చూసుకొని చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసేయచ్చు. జస్ట్ ఒక 1/2 అవర్ టైం పడుతుంది అంతే అండి. సో వర్కింగ్ వాళ్ళైతే సండేస్ సాటర్డేస్ ఎప్పుడో ఒకప్పుడు ఈవినింగ్స్ ఫ్రీగా ఉంటారు కదా, సో చేసుకోవచ్చు. మీగడని కలెక్ట్ చేసేసి మంచిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇంకొక బాక్స్లో ఉండేది కూడా యాడ్ చేసేసి దాన్ని ఒకసారి బ్లెండ్ చేశాను. చూసారా, మళ్ళీ అయితే వెన్న కలెక్ట్ అయిపోయింది కదా, దీన్ని కూడా మంచిగా ప్రెస్ చేసేసి వాటర్ అంతా లేకుండా ఇలాగా ప్యాన్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. సో వాటర్ అంతా లేకుండా చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనము దీన్ని అలానే పెట్టామనుకోండి తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టినప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది. అదే వాటర్ లేకుండా తీసుకుంటే ఇంకొంచెం క్విక్గా అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వెన్న కలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని వాటర్ వేసేసి ఒకసారి వాష్ చేస్తారండి. నేనైతే అలా ఏమీ చెయ్యను. సో డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను. ఎందుకంటే నాకు ఏమీ అనిపించదు అనమాట, ఎందుకో వాటర్ వేసి క్లీన్ చేయాలి అలా ఏం అనిపించదు. సో నేను డైరెక్ట్గా ఇలా కలెక్ట్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో అయితే పెట్టేస్తానండి. చూసారా, ఇంత అయితే కలెక్ట్ అయ్యింది. అండ్ 1.5 మంత్ది అయితే ఇంత కలెక్ట్ అయ్యిందా. దీన్ని అంతా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే దీన్ని హీట్ చేస్తూ ఉన్నాను. చూసారా, అలా స్టవ్ ఆన్ చేయగానే ఎలా కరిగిపోతుందో వెన్న. చెప్తారు కదా వెన్నెలాంటి మనసు నీది అనేసి కొంతమందిని. సో ఇలా అనమాట, అంటే వెంటనే అలా ఆన్ చేయగానే ఇలా కరిగిపోతుంది. అండ్ ఈ వెన్నని చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద ప్యానే తీసుకోండి. చిన్న దాంట్లో చేసేయచ్చులే అనుకొని తీసుకోకండి, ఎందుకంటే అది ఇంకా బాగా పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది. సో పెద్దదైతే బెటర్.
ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చేయబోయేదే పెద్దదనమాట. సో స్టవ్ దగ్గరే ఉండాలి. సో ఇదే పెద్ద టాస్క్ చాలామందికి కూడా. అందుకనేసే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకు అది కలెక్ట్ చేయడం అదేదో బయట షాప్లో తెచ్చేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఏమైనా మన ఓన్ హ్యాండ్స్తో ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే వచ్చే ఆనందం వేరే కదండి. సో మీ డైలీ షెడ్యూల్లో కొంచెం బిజీగా ఉన్నా కూడా ఇలా హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసేసుకొని ఇలా చేసేసేయండి. సో డైలీ కలెక్ట్ చేసి పెట్టుకోవడమే కదా, అప్పుడేం పెద్ద పనేం ఉండదు కదండి. ఇది చేయడానికే కదా ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. సో ఫ్రెష్గా హోమ్ మేడ్ నెయ్యి అయితే చేసేసుకోవచ్చు కదా. సో ఇక్కడ అయితే నెయ్యి ఇలా మంచిగా పొంగొస్తూ ఉంటుంది. ఇంత ఏం అవసరం లేదండి, ఇలా తిప్పుతూనే ఉండాలి అని ఏం లేదు. సిమ్లో పెట్టేసి మనం మన వర్క్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇంకేం పని లేదు కాబట్టి ఆ రోజు ఇంక ఇలా తిప్పుతూ ఉన్నానన్నమాట. నాకు ఇలా ఏదైనా నెయ్యిలో ఆడుకోవడము, ఇలా స్టవ్ మీద ఏదైనా పెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేయడము ఇలాంటివన్నీ చాలా ఇష్టము. అందుకని చెప్పి అక్కడే ఉండి చేస్తూ ఉన్నాను. కానీ ఇది చేసినంతసేపు చెమటలు పట్టాయండి. ఎందుకంటే ఫ్లేమ్ ఉంటుంది కదా, మంట ఉంటుంది. సో ఆ వేడంతా తగులుతూనే ఉంటుంది కదా. కొంతమంది క్వాంటిటీస్ అంటే పెద్ద పెద్ద క్వాంటిటీస్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా హీట్ భరిస్తారో ఏమో కానీ చూసారా ఇలా మంచిగా ఫుల్ పొంగింది చూసారా. నేను చిన్న గిన్నె తీసుకుంటే మొత్తం కింద పొంగిపోయేది కదా, అందుకనే చెప్పాను పెద్దది తీసుకోండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి. నేను అప్పుడప్పుడు ఇక్కడే ఉన్నాననేసి ఆన్లో సిమ్లో అలా పెట్టుకుంటూ ఆడుకుంటూ మేనేజ్ చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇదంతా మంచిగా పొంగిన తర్వాత దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా మంచిగా వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండానే ఇందులో వాటర్ అయితే ఉంటుంది కదండి. సో అదంతా కూడా వెళ్ళిపోయి కదా నెయ్యి ప్రిపేర్ అవ్వాలి. సో దానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇదంతా పైకి ఆవిరై వెళ్ళిపోయేదాకా కాస్త మనం సైలెంట్గా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ మనము వెన్న పెట్టిన వెంటనే ఇలా పొంగు అయితే వచ్చేస్తుందండి. ఆ 5 to 10 మినిట్స్ మాత్రమే ఇలా పైకి పొంగుతుంది. అండ్ అప్పుడు మనము ఒక 2 సార్లు అలా కలిపామనుకోండి, చూసారా మళ్ళీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది కదా. సో ఇంకా మంచిగా నెయ్యి అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. సో వాటర్ కంటెంట్ అంతా మంచిగా డ్రైన్ అయిపోయి ఇప్పుడైతే సిసలైన నెయ్యి అయితే ఇందులో నుంచి బయటకైతే వచ్చేస్తుందండి. సో నేనైతే ఎందుకు మిక్స్ చేస్తూ ఉన్నానంటే ఈ పెనం కొంచెం మాడిపోతుంది, అందుకని చెప్పి ఇంకా దగ్గరే ఉండి అలా మిక్స్ చేస్తూనే ఉన్నాను. అండ్ చూసారా కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూసారా ఇప్పుడు మంచిగా నెయ్యి అయితే రిలీజ్ అయిపోయింది కదా అండి. మీకు కూడా చూపించాలని ఇలా పైకెత్తుతూ ఉన్నాను. సో చూసారా ఎంత బాగుందో నెయ్యి. మనం మంచిగా ఈ నెయ్యి వేసేసుకొని పప్పన్నంలోకి దేంట్లోకైనా అన్నిట్లోకి వాడేస్తాం కదా నెయ్యి. అండ్ అలాగే కొంతమంది తినచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత క్వాంటిటీలో తినాలో అంత తింటే ఇది కూడా చాలా హెల్తీ ఫ్యాటే అనమాట నెయ్యి. సో మనం తినే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూసారా ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకొక 5 మినిట్స్ అలానే సిమ్లో అయితే పెట్టేసామనుకోండి, ఇంకా రిమైనింగ్ వెన్న కూడా మంచిగా హీట్ అయిపోయి నెయ్యి అయితే రిలీజ్ అయిపోతుంది. అసలు నెయ్యి చేయడానికి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయంటే చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయండి. అన్నిటిలోకి ఇది చాలా క్విక్గా అయిపోయే ప్రొసీజర్ అనమాట. ఎందుకంటే మనము ఆ వాటర్నంతా కూడా ఫస్టే కొంచెం డ్రైన్ చేసేసి వెన్న మాత్రం కలెక్ట్ చేస్తాము. అండ్ అందులోనూ చిలికేది ఇవంతా లేకుండా మనం మిక్సీకి వేసేస్తాం కదా. సో ఐస్ క్యూబ్స్ వేసేసి సో వెన్న చాలా త్వరగా అయితే కలెక్ట్ అయిపోతుంది. కొంతమంది బాటిల్లో వేసి అలా చేస్తారు. ఇంకా డిఫరెంట్ టెక్నిక్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే చాలా ఫాస్ట్గా అయ్యే టెక్నిక్. సో ఎవరైనా చూడకపోతే ఇప్పటిదాకా చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా క్విక్గా అయితే అయిపోతుంది. సో మనం చూస్తూ ఉండే లోపే నెయ్యి చూసేసారా మంచిగా ఇలాగా బుడగలు అయితే వచ్చేస్తుందండి. ఇలా బుడగలు వచ్చిందంటే ఇంకా నెయ్యి అయిపోయింది, మనం స్టవ్ ఆపేసుకోవచ్చు అని అయితే అర్థం అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు అయితే అలా పక్కకైతే పెట్టేయాలి. ఎందుకంటే హీట్ కొంచెం తగ్గాలి కదా, అంతసేపు మాత్రం మనం పక్కకైతే పెట్టేసుకోవాలి. అండ్ చూసారా ఇంకా ఎక్కువ వచ్చేసింది కదా, ఇంత దాకా వస్తే కూడా సరిపోతుందండి, మనకి నెయ్యి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేయండిరా బాబు అని అర్థం. ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని
అలా కాసేపు అయితే ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టేయాలండి. వెంటనే గ్లాస్ జార్‌లోకి అలా ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. ఎందుకంటే హీట్ ఉంటుంది కదా! సో, అదంతా కూల్ డౌన్ అయ్యేదాకా పెట్టేసుకొని తర్వాత మంచిగా గ్లాస్ జార్స్‌లోకే మార్చుకోండి. ఎక్కువ డేస్ స్టోర్ చేయాలి అనుకుంటే గ్లాస్ జార్స్ ఈస్ ద బెస్ట్ కదా! ప్లాస్టిక్ కన్నా. ఇంకా నెక్స్ట్ దాంట్లో మిగిలిపోయి ఉంటుంది కదండీ గసి. మీరైతే గోదావరి అంటారు కొంతమంది. సో, దీన్ని వేస్ట్ చేయకుండా ఇందులోకి రాగి పౌడర్ మిక్స్ చేసేసుకొని అందులోనే షుగర్ కొంచెం యాడ్ చేసేసి పిల్లలకి పెట్టారంటే చాలా మంచి ఫుడ్. సో, మీరు కూడా తినేసేయొచ్చు. చాలా బావుంటుంది స్వీట్ ఐటెమ్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. ఎలా ఉంది? వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్‌లో మరిన్ని వీడియోస్‌ని కూడా చూసేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.